నమస్కారం. మాతృమూర్తులు 9 నెలలు కష్టనష్టాలను ఎదుర్కొని తమ బిడ్డలకు జన్మనిస్తారు. ఇలాంటి మాతృమూర్తులందరికీ సుఖప్రసవం చేసేందుకు సాక్షాత్తు ఆ జగన్మాతే భూమిపై గర్భరక్షాంబిక అమ్మవారుగా వెలిశారు. ఈ పుణ్యక్షేత్ర విశేషాలను మన ఆర్ఎంకే టీవీలో చూద్దాం. తమిళనాడులోని తంజావూరు జిల్లాలో తిరుకరుకవూరులో వెలిసిన మాత మహిమలు అనంతమని భక్తుల ప్రగాఢ నమ్మకం. అమ్మవారిని మొక్కుకుంటే సుఖప్రసవం జరిగి తల్లి బిడ్డలు క్షేమంగా ఉంటారన్న నమ్మకం వేల ఏళ్ల నుంచి ఉంది. స్థల పురాణం ప్రకారం నిరుతవర్ అనే ఋషి తన సతీమణి వేదికతో కలిసి వెన్నర్ నది పక్కన నివసించేవారు. ఒకరోజు నిరుతవర్ లేని సమయంలో ఓర్తువపతర్ అనే ఋషి భోజనం కోసం వచ్చాడు. వేదిక గర్భవతిగా ఉండడంతో అతనికి ఆహారం తెచ్చేందుకు ఆలస్యమైంది. దీంతో అతను గర్భం ప్రాణాలతో ఉండరాదని శపించాడు. వేదిక అమ్మవారిని ప్రార్థించగా గర్భరక్షాంబికామాతగా ప్రత్యక్షమైన జగన్మాత గర్భానికి ప్రాణం పోసింది. అనంతరం వేదిక ఒక బాలునికి జన్మనిచ్చింది. సాక్షాత్తు అమ్మవారు గర్భవతికి రక్షణగా రావడం ప్రత్యక్షం కావడంతో ఈ స్థలం పవిత్రమైనదిగా ప్రసిద్ధికెక్కింది. జగన్మాత గర్భరక్షాంబికగా పరమేశ్వరుడు ముల్లై వననాథర్గా భక్తులకు దర్శనమిస్తుంటారు. శైవ భక్తులైన అప్పార్, సుందరార్, సెలిక్కార్, ఉమాపతి గ్రంథాల్లో ఆలయ ప్రస్తావన ఉంది. పంచ అరణ్య స్థలాల్లో ఇది ఒకటిగా పురాణాలు పేర్కొంటున్నాయి. తమిళంలో ముల్లై అంటే ఒక రకమైన మల్లెలు. మల్లెల వనంలో శివలింగం లభ్యం కావడంతో స్వామివారిని ముల్లై వననాథర్గా పిలుస్తారు. ఈ ఆలయంలో పలు ఉపాలయాలు కూడా దర్శనమిస్తాయి. ఇలాంటి మరొక పుణ్యక్షేత్ర విశేషంతో మళ్ళీ కలుసుకుందాం.